హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. రొటీన్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఓపీకి వచ్చినప్పుడు గర్భవతులు గమనించవచ్చు. బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అంటుంటారు. ఈరోజు ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఈ బ్యాక్ పెయిన్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంకోటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల వస్తుంటుంది. ఈ హార్మోనల్ చేంజెస్ అనేది దానివల్ల ఉపయోగం ఏంటంటే, డెలివరీకి రాబోయే కానుపుకి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయడం. అంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ కావడం, పెల్విక్ మజిల్స్, పెల్విక్ బోన్ రిలాక్స్ కావడం అనేది ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. దాంతోపాటు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మామూలుగా ఇప్పుడు మనం నిల్చుకుంటే మన వెయిట్ అనేది అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా స్పైనల్ కార్డ్ నుంచి పెల్విక్ బోన్ మీదకి వెళ్తుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎప్పుడైతే బిడ్డ బరువు పెరిగేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కొద్దిగా ముందుకు వస్తుంది. అట్లాంటప్పుడు కూడా దానివల్ల కూడా ప్రెగ్నెంట్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఈ బ్యాక్ పెయిన్ నుంచి మనం రిలీఫ్ కావాలంటే ఏం చేయాలంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్ వాకింగ్ చేసుకోవాలి. దాంతోపాటు కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉండకుండా పొజిషన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఏమన్నా మనము ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయాలంటే, ఏమన్నా వస్తువు కింద ఏమైనా లిఫ్ట్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా వంగి తీసుకోకుండా ఆబ్జెక్ట్ని కిందకి ఇట్లా స్ట్రైట్గా ఇలా వంగి తీసుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఏమన్నా మసాజ్ చేయించుకోవడం కానీ, హాట్ అండ్ కోల్డ్ థెరపీ, ఏమన్నా హాట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హాట్ బ్యాగ్స్ బ్యాక్ మీద పెట్టుకోవడం, లేకపోతే కోల్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం చేసుకుంటే మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా చక్కగా పడుకోకుండా సైడ్ తిరిగి పడుకోవడం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. మీ బాడీకి తగ్గట్టు మంచి మ్యాట్రెస్ ఒకటి, అంటే బెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా హెవీ వెయిట్స్, బరువైన వస్తువులు ఎత్తడం అవాయిడ్ చేయండి. ఒక పక్క మనం తిరగాల్సి వచ్చినప్పుడు, బ్యాక్ తిరగాల్సినప్పుడు ఇట్లా బ్యాక్ ఇలా తిరగకుండా మొత్తం ఫీట్ మొత్తం ఇలా తిప్పి ఇట్లా బ్యాక్ తిరిగేదానికి ట్రై చేయండి. దీంతోపాటు కూర్చున్నప్పుడు, చైర్ మీద కూర్చున్నప్పుడు ఇట్లా వంగి కూర్చోకుండా స్టిఫ్గా కూర్చోవడం. నడిచేటప్పుడు కూడా ముందుకు ఇలా బెండ్ కాకుండా స్ట్రైట్గా నిల్చుకొని నడవడం ట్రై చేయండి. దాంతోపాటు మెటర్నిటీ బెల్ట్స్ అని ఉంటాయి, మెటర్నిటీ బ్యాక్ సపోర్టు, మెటర్నిటీ బ్యాక్ పిల్లోస్ అని ఉంటుంది, దాన్ని వాడుకోండి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఆ డౌట్స్ అంతా నేను ఒక వీడియోగా చేస్తాను. థ్యాంక్ యూ.